నేను వెళ్ళిన ప్రతి చోట కూడా నేను వారికి చెప్పేది నా సాక్ష్యాన్ని కొంచెం వారితో పంచుకుంటూ, నా జీవితంలో నేను ఒక ప్రయోజకుడిని అవుతానని, నేను ఒక కుటుంబానికి ఆశీర్వాదకరంగా నేను ఉంటానని, అసలు నేను దేనికైనా పనికొస్తానని కూడా నా తండ్రి అనుకోని స్థితిలో నుంచి దేవుడు నన్ను ఎంచుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నన్ను ఉంచాడు అని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో కూడా చెప్తూ, నా జీవితంలో దేవుడు చేయగలిగితే మీ జీవితంలో కూడా దేవుడు చేయగలడు. నీ సేవ నాకు వద్దయ్యా అని నేను పరిగెడుతూ ఒక యోనా వలె నేను దేవుడి నుంచి పారిపోతున్న స్థితిలో, నాకు నువ్వు వద్దు అని వెళ్ళిపోతున్నప్పుడు, నాకు నువ్వే కావాలని వెంటపడి దేవుడు నన్ను వాడుకున్నప్పుడు, దేవుని ఎంతగా ప్రేమిస్తున్న మీ జీవితంలో, ఎన్నో కష్ట నష్టంలో శోధనలు ఎదురైతున్న మీ జీవితంలో దేవునికి నమ్మకంగా ఉంటున్నప్పుడు, దేవుడు ఇంకా మీ జీవితంలో ఇంకెన్ని గొప్ప కార్యాలు చేస్తాడు అని నేను ప్రతి చోట కూడా నన్ను ఒక మాదిరిగా చూపించుకుంటూ వారి ఎదుట నిలబడినప్పుడు అనేక మంది దీనికి వాక్యాన్ని బట్టి బలపడ్డారు. ఎంతోమంది హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఆరాధించారు. మనకి ఇక్కడ దొరికినట్లుగా అంత కంఫర్టబుల్గా అక్కడ దేవుని కంఫర్టబుల్ ఇన్ ద సెన్స్ వారికి అంత చక్కగా ఆరాధన చేసేవారు కానీ, లేదంటే కనుక అంత మంచి మ్యూజిషియన్స్ కానీ కొన్ని ప్లేసెస్లో ఉండరు. సో ఎప్పుడైతే వెళ్ళి చక్కగా అందరినీ ఎంగేజ్ చేసి ఎంతోమంది హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఆరాధించారు. మనకి ఇక్కడ దొరికినట్లుగా అంత కంఫర్టబుల్గా అక్కడ దేవుని కంఫర్టబుల్ ఇన్ ద సెన్స్ వారికి అంత చక్కగా ఆరాధన చేసేవారు కానీ, లేదంటే కనుక అంత మంచి మ్యూజిషియన్స్ కానీ కొన్ని ప్లేసెస్లో ఉండరు. సో ఎప్పుడైతే వెళ్ళి చక్కగా అందరినీ ఎంగేజ్ చేస్తూ చక్కగా దేవుని ఆరాధించానో వారందరూ కూడా చాలా సంతోషించి, ఇట్లా ఆరాధన చేసి ఎన్ని రోజులైందో, ఇట్లా ఆరాధన చేసి ఎన్ని సంవత్సరాలు అయిందో అని చెప్పి వారందరూ కూడా దేవుని మహిమపరచడం ప్రారంభించారు. అంత మాత్రమే కాదు, దేవుని వర్తమానాన్ని విన్న ప్రతి సంఘంలోనూ కూడా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే మరి వారి యొక్క ఫీడ్బ్యాక్ని అందిస్తూ ఉన్నప్పుడు నేను దేవుని అంతకన్నా మహింపరిచాను. ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతూ వచ్చాడు. కొంతమంది స్టూడెంట్స్ వచ్చినప్పుడు కూడా వారు, అన్న మేము కారులో వస్తున్నప్పుడు ఇదే విషయాన్ని మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాము, కానీ ఇక్కడికి వచ్చిన దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో మాతో మాట్లాడుతూ వచ్చాడు అని చెప్పి ఒకటి కాదు వెళ్ళిన ప్రతి చోట కూడా ఎన్నో బలమైన మరి సాక్ష్యాలను వింటున్నప్పుడు, నిజంగా దేవుడు ఏ ఉద్దేశం చేత నన్ను అక్కడ నడిపించాడో ఆ ఉద్దేశాన్ని అక్కడ ఫుల్ఫిల్ అవుతున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఇట్స్ వర్త్ ఇట్. కుటుంబాన్ని విడిచి వెళ్ళి, సంఘాన్ని విడిచి వెళ్ళి, కాలానికి అతీతంగా టైమింగ్, డిఫరెంట్ టైమ్ జోన్స్, డిఫరెంట్ ఫుడ్స్, చెప్పాలంటే నేను ఒక గృహంలో ఉన్నదానికంటే కార్లోను ఫ్లైట్లోనూ ఉన్నదా ఇంకా ఎక్కువ, కొన్ని నిద్ర లేని ఈ యొక్క అన్నింటిలో కూడా ఇట్స్ వర్త్ ఇట్. దేవుడు ఒక వ్యక్తిని బలపరచాలని పంపించినప్పుడు దానికోసం ఎంతైనా సరే నేను నలగొట్టబడ్డానికి నేను సిద్ధమే అని చెప్పి దేవునికి నన్ను నేను అప్పగించుకుని ఇంకా ఛాలెంజింగ్గా నేను ఇంకా దేవుని కొరకు ప్రయాసపడతాం ప్రారంభించాను. లాస్ట్ ట్రిప్ వెళ్ళినప్పుడు అది నాకు కొంచెం ఐ హ్యాడ్ కొంచెం ఫ్రీ టైం ఉంది, అటు ఇటు తిరగడానికి, కొంచెం బయట తినడానికి అలా. కానీ ఈసారి మాత్రం కంప్లీట్ ప్యాక్డ్ అనమాట. 30 రోజులు అక్కడ ఉన్నాను. 30 రోజుల్లో 14 ఫ్లైట్లో ప్రయాణం చేసాము. నేను క్యాలిక్యులేట్ చేసుకోలేదు, ఎన్ని మీటింగ్స్ చేసాము క్యాలిక్యులేట్ చేసుకోలేదు, కానీ నెక్స్ట్ అంటే నేను మీకు చెప్తాను. సో చాలా మీటింగ్స్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ప్రతిరోజు ఒక మీటింగ్ ఉన్నట్టే. ఎక్కడ ఉంటేనే సుఖం, చక్కగా వారానికి ఒకసారి ప్రీచ్ చేస్తాను. అక్కడ ఉంటే ప్రతిరోజు ప్రీచ్ చేయాల్సి వస్తుంది. అందులోనూ నేను పాటలు కూడా పాడగలను కాబట్టి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఒక ఫుల్ ప్యాకేజ్ లాగా దొరికినమాట. సో చక్కగా ఆరాధన చేయాలి, పాటలు పాడాలి, వాక్యం చెప్పాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ 2 గంటల సేపు వచ్చిన వారితో మాట్లాడి నేను మళ్ళీ రాత్రి భోజనం చేసేటప్పటికి రాత్రి 12 అయ్యేది. సో తెలియకుండానే చాలా దేవుడు నన్ను బలంగా వాడుకున్నారు. నేను అక్కడ అంత విస్తారంగా అయితే వాడబడుతున్నాను, ఇక్కడ కూడా హెవెన్ జాయ్ని అలాగే మరి వాస్తవం గారి దేవుడు అంత చక్కగా మరి వాడుకున్నారు. ఈ 4 వారాలు కూడా ఎంతో బలమైన వర్తమానాన్ని మీకు అందించారని నేను నమ్ముతున్నాను. యూజువల్గా లాస్ట్ ఇయర్ నాకు లైవ్ చూడడానికి వాటన్నిటికీ కూడా టైం ఉండేది, కానీ ఈసారి నాకు ఇక్కడ లైవ్ జరుగుతున్న టైంలో అక్కడ ఇంకొక మీటింగ్ జరుగుతుండేది అనమాట. సో దాన్ని బట్టి చాలా కంప్లీట్ ఆక్యుపై అవడం వల్ల నేను లైవ్ చూడడం కుదరలేదు. కొన్ని పార్ట్స్ మాత్రమే కొన్ని రోజులు చూశాను. కానీ ఎంతో సపోర్టివ్గా ఉంటూ చక్కగా మీ అందరిని కూడా ఆత్మీయంగా నడిపిస్తూ, ఏ ఒక్కరు కూడా మరి స్పిరిచువల్గా వెనకబడకుండా మరి ఎంతో బలంగా పనిచేసిన మరి హెవెన్ జాయిన్ బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తనకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ. నేనంటే చక్కగా అన్ని పనులు తను చూసుకుంటే నేను చక్కగా వాక్యాన్ని ప్రిపేర్ అయ్యి వచ్చి ఇక్కడ దేవుని సంఘం ఎదుట మాట్లాడేవాడిని. కానీ ఇటు ఇద్దరు బిడ్డలను చూసుకుంటూ కొన్నిసార్లు మీలో చాలా కొంతమంది సపోర్టివ్గా ఉన్నారు, కానీ అయినప్పటికీ కూడా ఇద్దరు బిడ్డలను చూసుకుంటూ పరలోకమన్నా ప్రిపేర్ అవుతూ, ఇక్కడ పరలోకమన్నానికి మరి వచ్చిన గెస్ట్లను హోస్ట్ చేస్తూ, ఆదివారం ఆరాధన, మిడ్ వీక్ సర్వీసెస్, టీమ్ మీటింగ్, ఇలా 1 కాదు 2 కాదు అన్నీ కూడా మరి తను హోస్ట్ చేస్తూ మరి పడిన ప్రతి ప్రయాసకు కూడా నేను మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మర్చిపోడు. సో దేవుడు గొప్ప ప్రతిఫలంతో దేవుడు తను దీవించి ఆశీర్వదించును గాక. అలాగే మరి యూఎస్ ట్రిప్లో మరి ఎంతోమంది బ్రదర్స్ నాకు చాలా సహకరించారు. ఎంతోమంది బ్రదర్స్ నాకు ఎంతో చక్కగా సహకరించారు. నేను వెళ్ళడమే సియాటిల్ అనే ప్రాంతానికి వెళ్ళాను. ఆ సియాటిల్ అనే ప్రాంతంలో బ్రదర్ క్రాంతి గారు నన్ను హోస్ట్ చేశారు. మరి అక్కడ ఒక మీటింగ్ జరిగింది. అక్కడంతా కూడా మరి హెబ్రోన్ ఫెలోషిప్ వారి మధ్య మీటింగ్ జరిగినప్పుడు వారందరూ కూడా ఎంతో చక్కగా మరి దేవుని ఎందుకు వారు ఆనందించారు.
అలాగే రెండో రోజున మరి అక్కడి నుంచి లాస్ ఏంజల్స్ వెళ్ళాను. అక్కడ బ్రదర్ శేఖర్ గారు అని వారు మీటింగ్ని ఆర్గనైజ్ చేశారు. అక్కడి నుంచి అట్లాంటా వెళ్ళాను. అక్కడ బ్రదర్ రవి గారు అని వారు హోస్ట్ చేశారు. అలాగే షార్లెట్ వెళ్ళాను, నార్త్ క్యారలైనా. అక్కడ పాస్టర్ మోషే గారు అలాగే సిస్టర్ స్మిత వారిద్దరు కూడా సేవకులు, వారు హోస్ట్ చేశారు. అలాగే ఆ తర్వాత అక్కడి నుంచి మీరు ఒక అరగంట డిలేలో ఉన్నారనుకుంటా. అక్కడి నుంచి షార్లెట్ వెళ్ళాను. నెక్స్ట్ షార్లెట్లో పాస్టర్ మోషే గారు హోస్ట్ చేశారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, వదిలేండి. ఆ తర్వాత అక్కడి నుంచి షార్లెట్ అయిన తర్వాత దెన్ ఐ వెంట్ టు వర్జీనియాలో మీ అందరికీ ప్రీతం తెలుసు కదా, ప్రీతంతో కొన్ని రోజులు గడపడం జరిగింది. అక్కడ కొంతమంది స్నేహితులను మరి కలవడం జరిగింది. అక్కడ హోసన్న మినిస్ట్రీస్ పాస్టర్ ప్రభాకర్ గారు హోస్ట్ చేశారు మీటింగ్ని. అలాగే ఆ తర్వాత శనివారం అలాగే ఆదివారం పాస్టర్ రూఫస్ గారు TCF చర్చ్ వర్జీనియా వారు సాటర్డే అండ్ సండే మరి మీటింగ్స్ని ఆర్గనైజ్ చేశారు. ఆ సాటర్డే మార్నింగ్ మెన్స్ మీటింగ్, శుక్రవారం నైట్ ఒక మీటింగ్ జరిగింది హోసన్న చర్చ్లో. అలాగే సాటర్డే మార్నింగ్ మెన్స్ మీటింగ్ జరిగింది, సాటర్డే ఈవినింగ్ వర్షిప్ నైట్ జరిగింది, సండే మార్నింగ్ ఒక ఆదివారం ఆరాధన జరిగింది. ఇవి ముగించుకొని మధ్యాహ్నం బయలుదేరి బాల్టిమోర్ అనే ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ దైవజనులు స్పర్జన్ రాజు గారి యొక్క కుమారులు వారి యొక్క కుమార్తెలు మరి వారితో ఆ రోజు గడపడం జరిగింది. ఆ తర్వాత 17వ తారీఖు మేరీల్యాండ్ బయలుదేరి వెళ్ళాను. అక్కడి నుంచి మళ్ళీ ఫ్లోరిడా పామ్ కోస్ట్ అనే ప్రాంతానికి వెళ్ళాము. పాస్టర్ బ్రదర్ సందీప్ అనే వారి యొక్క ఫ్యామిలీతో స్పెండ్ చేయడం జరిగింది. వారి యొక్క నూతన గృహాన్ని అక్కడ తీసుకున్నప్పుడు వెళ్ళి ఆ గృహంలో ప్రార్థన చేసి మరి ఆ యొక్క గృహాన్ని ఆ కైండ్ ఆఫ్ ఇనాగ్రేషన్ లాగా జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి టాంపా అనే ప్రాంతానికి వెళ్ళాను, ఫ్లోరిడా. టాంపా అనే ప్రాంతంలో తెలుగు ఫెలోషిప్ అనేది ప్రారంభమై కేవలం 2 years అయింది. చాలా తక్కువ మంది దైవజనులు అక్కడికి వెళ్ళారంట. సో ఎప్పుడైతే అక్కడ మీటింగ్ ఆర్గనైజ్ చేశారో ఎంతో చక్కగా వారందరూ కూడా హృదయపూర్వకంగా వారి దేవుని ఆరాధించి దేవుని యొక్క వాక్యాన్ని వారు మరి స్వీకరించుకోవడం జరిగింది. సో టాంపా అనే ప్రాంతం నుంచి షికాగో వెళ్ళాను. షికాగోలో పాస్టర్ మాథ్యూస్ వట్టెప్రోల్ గారు మరి హోస్ట్ చేయడం జరిగింది. సో వారి దగ్గర ఆదివారం ఆరాధన కంప్లీట్ చేసుకుని మళ్ళీ మండే డాలస్ వెళ్ళాను. డాలస్లో పాస్టర్ జోసెఫ్ స్టాన్లీ గారి యొక్క మరి చర్చ్కి వెళ్ళడం జరిగింది, గ్రేస్ జనరేషన్ చర్చ్కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మరొక రోజు మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ సుమా అండ్ నవీన్ గారి యొక్క మరి గృహానికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి పాస్టర్ సురేష్ గారిని ఒక ఆల్ నైట్ ప్రేయర్కి కూడా అక్కడ అటెండ్ అయ్యాను. నా రాత్రి 9కి ఎప్పుడో 9:30కి ప్రారంభమయ్యి అర్ధరాత్రి 2 వరకు జరిగింది. సో ఆ ఆల్ నైట్ ప్రేయర్లో కూడా పాల్పంపులు పొంది అక్కడ దేవుని నామాన్ని మహింపరచడానికి దేవుడు కృప చూపించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి డెట్రాయిడ్ అని సాంతం మళ్ళీ నార్త్కి వచ్చానమాట, మిషిగన్ అనే ప్రాంతంలో. విపరీతమైన చలి ఉంటుంది. షికాగో అండ్ మిషిగన్ అనే ప్రాంతము -డిగ్రీలో ఉంటుంది అనమాట. సో అక్కడ సాటర్డే నైట్ ఒక ప్రేయర్, సండే మార్నింగ్ ఒకటి, సండే మధ్యాహ్నం ఒకటి, 3 సర్వీసెస్ అటెండ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆల్బనీ అనే ప్రాంతానికి వెళ్ళాను. పాస్టర్ రవి మన చర్చ్కి వచ్చారు కదా, పాస్టర్ రవి గారు పెనుబొత్తుల వారి యొక్క గృహంలో మరి మీటింగ్ జరిగింది. అక్కడే వెస్లీ కూడా వచ్చి జాయిన్ అయ్యి అక్కడ మరి